1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. మన రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ముఖ్యంగా మీ నర్సాపూర్ నియోజకవర్గంలో ఇద్దరు కలిసి ఒకటే కారులో తిరిగిండ్రు. 6 నెలలు కాలేదు. ఒకరు కారు దిగిండ్రు, ఇంకొకరు కూడా దిగడానికి సిద్ధంగా ఉన్నారని పట్టణంలో చెప్తారు. దిగడానికి కారణం ఏంటి, ఆ దిగడం వెనకాల ఉన్నటువంటి అర్థమైంది, పొందుతున్నటువంటి లబ్ధి ఏంటి అనేది చంద్రశేఖరరావు గారికి గౌరవనీయులు మదన్ రెడ్డి గారు బాగా దగ్గర. మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంటుకు పోటీ చేస్తుంది. ఒక్కరు లేరా? తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్న ఒక్కరు లేరా? చాలామంది ఉంటారు నాకు తెలిసి నర్సాపూర్లో. నేను కూడా చాలాసార్లు నర్సాపూర్ ప్రెసిడెంట్ గారికి వచ్చి జై తెలంగాణ అని కొట్లాడుతున్నాను. చాలామంది ఉన్నారు. ఒక సునీత లక్ష్మారెడ్డి గారు, మదన్ రెడ్డి గారు కాకుండా చాలామంది జై తెలంగాణ అని రోడ్ల మీద పడ్డలు ఉన్నారు. ఒక నర్సాపూరే కాదు, ఏ నియోజకవర్గం తీసుకున్నా మురళీ యాదవ్ గారు లాంటి చాలామంది సీనియర్ నాయకులు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే కారు గుర్తు మీద పోటీ చేస్తుంది. మెదక్ జిల్లాలో, కేసీఆర్ పుట్టిన జిల్లాలో కేసీఆర్ పార్టీకి ఒక్కడు దొరకకపోవడం అనేది నిజంగా సిగ్గుతో తల వంచుకోవచ్చు. కేసీఆర్ గారు ఈ గడ్డ మీద పుట్టినా అని చెప్తారు, తెలంగాణ ఉద్యమాన్ని ఈ గడ్డ మీదకి వెళ్ళి పెంచినా అని చెప్తారు. తర్వాత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసింది. అల్లుడు హరీష్ని పక్క జిల్లాకి వెళ్ళి తెచ్చుకున్నాడు, కరీంనగర్ జిల్లా. మొన్నటిదాకా ఎంపీ ఉన్నాయని నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి వచ్చాడు. ఇప్పుడు మా దుబ్బాక ఎమ్మెల్యే. సొంతూరు ఏది అంటే కామారెడ్డి అని చెప్పుకోవాలి, కానీ దుబ్బాక కాదు వాళ్ళది. అంటే ఈ మెదక్ జిల్లాలో ఇక జై తెలంగాణ అన్నోళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరు దొరుకుతలేరు. మళ్ళీ ఎంపీ సీట్కి పోటీ చేసేందుకు అవకాశం రాగానే ఎవరు ఒక్కరు కూడా గుర్తుకొస్తలేరు. వాళ్ళు ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఒక్కరు కూడా పోటీ చేసేందుకు అర్హులు కాదని కేసీఆర్ గారు నిర్ణయించిన జై తెలంగాణ అని ఏప్రిల్ 27, 2001 జలదృశ్యానికి సున్నం వేసిన కార్యకర్తగా అడుగుతున్నారు. ఈ జిల్లా నుంచి పోటీ చేసేందుకు మీకు ఎవరు దొరకకపోతే ఈ జిల్లా వాళ్ళు మీకు ఎందుకు ఓటేయాలనే దానికి కేసీఆర్ సమాధానం చెప్పాలి. వెంకటరామరెడ్డి గారు అనే కలెక్టర్ నిన్న సిద్దిపేట చెప్తున్నాడు, నాకు పెద్ద ఇల్లున్నది తెల్లాపూర్లో, నా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉంటాయని చెప్తున్నాడు. సార్ నీకు 30 ఉంటాయింది, 300 ఉంటాయింది. అత్తకో బెడ్రూమ్, అల్లునికో బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు ఎందుకు కట్టలేకపోయినావు? ఈ జిల్లా కలెక్టర్గా 10 ఏళ్ళు పనిచేసి నీకు పేద ప్రజల పట్ల ప్రేమ ఎక్కడుందని అడగాలి. ఇలా చెప్తున్నాడు సార్, 100 కోట్లు పెట్టి స్కూళ్ళు కట్టిస్తా, దవాఖానాలు కట్టిస్తా. అసలు ఎక్కడికి పైసలు? ఎక్కడికి తెస్తారు పైసలు? మీ అన్న కలెక్టర్, నువ్వు కలెక్టర్, ఇద్దరు కలిసి సంపాదిస్తే కూడా అంతా 50 కోట్లు సంపాదించారు. ఆఖరికి వెంకటరామరెడ్డి గారు ఎలక్షన్ అఫిడవిట్, ఎమ్మెల్సీ ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే ఆయన ఆస్తులు 17 కోట్లు మాత్రమే చూపించిండు. ఆయన 17 కోట్ల ఆస్తి ఉన్నాయన 100 కోట్లతోటి అన్ని కట్టిస్తాడంట. ఇన్ని రోజులు ఎవరు ఆపిరైనా? R&R కాలనీ నువ్వే కడుతుంది, నీ కంపెనీ కట్టే. 10 ఏళ్ళు దగ్గరుండి అన్ని చూస్తున్నాడు. ఇసుక అంటే ఇసుక, మట్టి అంటే మట్టి, గుట్టలు అమ్ముతామంటే గుట్టలు అమ్మిరు, కలెక్టర్లు పోతామంటే కలెక్టర్లు పోయినరు. ఏది చేసుకోవాలో అది చేసుకున్నారు. 10 సంవత్సరాలు మెదక్ పార్లమెంటు సీట్ ఇస్తామని మోసం చేసారు కాబట్టి పార్టీ మారినాని గౌరవనీయులు మదన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మదన్ రెడ్డి నీకు తెలియదా? చంద్రశేఖరరావు గారు అంటేనే వారి కేసీఆర్ అనేటువంటి 3 అక్షరాలకి పర్యాయ పదం అబద్ధం. చెప్పింది చేయరు, చేసేది చెప్పరు. అందుకనే పెద్ద ఆయన మదన్ రెడ్డి గారిని ఎంపీ చేస్తామని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారికి ఇచ్చినప్పుడు చెప్పినారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు నవంబర్ చివరి వారంలో ఒక మాట గట్టిగా చెప్పిండు, నేను మీకు అందరికీ మాట ఇస్తున్నా, ఈ నెలలో ఎవరు బ్యాంకు లోన్లు కట్టకుర్రి, దయచేసి ఒక్క నెల ఆగుండ్రి, నవంబర్ ఎలక్షన్లు అయిపోగానే డిసెంబర్లో మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పారు. ఇదే రేవంత్ రెడ్డి గారు 15 రోజుల తర్వాత మళ్ళీ ఏమని, నేను అన్ని లంకె బిందెలు ఉన్నాయని వచ్చినా, ఖాళీ కుండలు ఉన్నాయి, ఏం చేయమంటారు అని అడిగారు. నాలాంటి వకీల్ సాబులు ఎవరైనా చెప్పారు, ఢిల్లీ పోయి మోడీ గారిని అడుగు సహాయం చేస్తాడని. ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ 120 రోజులలో దాదాపు 9,000 కోట్ల రూపాయల లోన్ రూపంలో ఇచ్చి తెలంగాణ ప్రజలకు కష్టం కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్కే జీతాలు వచ్చేలాగా ఆదుకున్నది భారతీయ జనతా పార్టీ. 65D నేషనల్ హైవే బాలానగర్, నర్సాపూర్, మెదక్. ఒక టీఆర్ఎస్ ఆయన టీవీ చర్చలు అంటాడు, మాయమాటలకి లొంగుతారని 1000 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇలా క్యాండిడేట్గా పెడుతున్నారు. ఇది దురదృష్టకరం, బాధాకరం.
తెలంగాణ ఉద్యమానికి అవమానకరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నీతోటి అటుకులు ముక్కినోడు, నీతోటి పాదయాత్ర చేసినోడు, పోలీసులతో దెబ్బలు పడ్డోడు జగన్ కూడా ఈయన పోటీ చేసేందుకు ఈ జిల్లాలో అర్హుడు కాదు. వీళ్ళకంటే వెంకటరామ రెడ్డి గారికి ఉన్నది ఎక్కువైంది, ఆర్ సత్యనారాయణ గారికి లేనిదేందో చెప్పాలి. సత్యనారాయణ గారు మీ బీకామ్ మీద గెలవలే, ఆయన సొంత కష్టంతో 6 సంవత్సరాలు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గెలిచిండు. జై తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా చేయండి, ఇంకా 5 ఏళ్ళు పదవీ కాలం ఉండగా రాజీనామా సత్యనారాయణ గారు ఇవాళ దాకా మరి ఇలా మెదక్ ఎంపీ ఇవ్వచ్చు కదా, ఒక బీసీ బిడ్డ కదా, చదువుకున్నాడు కదా, ఆయన సొంతంగా గెలిచిన 6 ఏళ్ళ ఎమ్మెల్సీని ఒక ఏడాదికే మీరు పోగొట్టిరు కదా, ఎందుకు ఇవ్వరు సత్యనారాయణ గారికి? మరి బాలానగర్ తెలంగాణలో ఉందా, కర్ణాటకలో ఉందా? మెదక్ ఏడా అయిపోయింది, మెదక్ ఏడున్నది? అందుకని దయించి మాట్లాడేటప్పుడు ఏది పడుతుంది మాట్లాడొద్దని నేను సవినయంగా మిత్రులకు అప్పించి మెదక్, రామాయణపేట, దుబ్బాక, సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా 1600 కోట్లతోటి 765 డీజీ అని కొత్త నేషనల్ హైవే అయిపోతుంది. మా ఎమ్మెల్యే లేకున్నా, మా ఎంపీలు లేకున్నా భారతీయ జనతా పార్టీ అందరినీ సమానంగా చూసింది కాబట్టి ఈరోజు నర్సాపూర్కి నేషనల్ హైవే వచ్చింది. 100 కోట్లు పెట్టి నేషనల్ హైవే అవుతుంది, కానీ 10 కోట్లు పెట్టి కట్టే డబుల్ బెడ్రూమ్ మాత్రం పూర్తి కావు. అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. ఆ ఉద్యమకారులందరినీ ఆలోచించమని అడుగుతా ఉన్నాయి. ఇలా మనం కారుకి ఎందుకు ఓటేయాలనేది ఆలోచించుంది. మనోడు అనుకొని మనం కష్టపడ్డాం, మనోడు అనుకొని మనం జైలుకు పోయినాం, మనోడు అనుకొని మనం జై తెలంగాణ అన్నాం. ఈ జిల్లా వాళ్ళతో ఎవరితో సంబంధం లేదని అల్లుడు హరీష్ ఎవరికి చెప్తే వాళ్ళకి సీట్ అమ్ముకుంటే ఎట్లా అనేది దయచేసి ఒకసారి తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఆలోచించాలి. హరీష్ రావు గారు ఎంత తెలివిగలడో చెప్తే మా మీడియా మిత్రులు కూడా కొంచెం తెలుసో తెలియదు, కానీ ఒకసారి గుర్తు చేయడానికి నా బాధ్యత. ఎప్పుడన్నా రఘునందన్ లాంటి ఈ ప్రశ్న అడుగుతాడు, వారి 610 జీవో అమలు చేయండి, హరీష్ అనేటువంటి కరీంనగర్ వంపూర్ అంటారని. జిల్లాలో పునర్విభజన జరిగినప్పుడు కరీంనగర్ జిల్లాకి వెళ్ళి ఆయన సొంతూరు తోటపల్లి ఒకటే ఒక మండలం, బెజ్జంకి మండలాన్ని తెచ్చి సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నాడు. ఆయన ప్రాప్తం అనేటువంటి 3 అక్షరాలకి పర్యాయ పదం ఏమనంటే గౌరవనీయులు హరీష్ గారు. ఎంత తెలివికలోడు చూసిరా, ఆయన ముందుగానే ఊహించుండు రఘునందన్ అనేటువంటి ఎప్పుడో ఒకసారి నన్ను అడుగుతాడు. అందుకని ఆయన సొంతూరు ఉన్నటువంటి తోటపల్లి ఉన్నటువంటి మండలం బెజ్జంకి మండలం కరీంనగర్ పార్లమెంట్ కింద వస్తుంది, గౌరవనీయులు బండి సంజయ్ గారి కాన్స్టిట్యూన్సీ కింద వస్తుంది. కానీ మండలాన్ని తెచ్చి ఏ జిల్లాలో పెట్టుకున్నాడు? సిద్దిపేట జిల్లాలో పెట్టుకున్నాడు. ఇగో ఇది వీళ్ళ అతి తెలివి. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేసింది కాబట్టి ఆ టైంలో ఏర్పడినటువంటి బంధంతో బతిలాడితే ఆగుతున్నారు, పార్లమెంట్ ఎన్నికలు కాగానే అందరూ గేటు దింపుతారని అన్న పట్టంలో మీడియా మిత్రులు అందరూ చెప్తున్నారు. 10 ఏళ్ళు సునీతా లక్ష్మారెడ్డి గారు ఏం చేసిరు, 10 ఏళ్ళు మదన్ రెడ్డి గారు ఏం చేసిరో ఒకసారి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.